హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రజియానండి. నేను చాలా రోజుల నుంచి అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. దయచేసి అందరూ నన్ను క్షమించండి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి రజియా అండి. నేను ఒక ముస్లిం అమ్మాయిని. నాకైతే తెలుగు అంత క్లారిటీగా రాదు. సో నేను నా వీడియోస్కి ఇచ్చే వాయిస్ దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్, తెలుగు సరిగా వచ్చి రాక సరిగా మాట్లాడుతున్నానో లేదో కూడా నాకు తెలియదండి. బట్ మీరంతా నన్ను బాగా అర్థం చేసుకుంటున్నారు, ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా బై మిస్టేక్ ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే దయచేసి అందరూ నన్ను క్షమించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే. యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల అందరూ నన్ను ఎగతాళిగా చేస్తున్నారండి. నీకేం తెలుసు, నీకేం చేతనవుతుంది, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసావా అని హేళనగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నది ఒకటే, నాకు ఏం తెలుసో తెలీదు, నాకు వచ్చింది నేను మీకు చూపిస్తున్నాను అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి మనం చేసేది తప్పు కానప్పుడు ఎవరు ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని నేనైతే గట్టిగా ఫిక్స్ అవుతున్నానండి. సో నేను వీడియోస్ పెట్టడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నా. వ్యూవర్స్గా, సబ్స్క్రైబర్స్గా నాకు మీ నుంచి నాకు మంచి సపోర్ట్ దొరుకుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే ఎక్కడ మిస్టేక్ అయితే చేయలేదు. చేస్తే దయచేసి నన్ను క్షమించండి. అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో అని అనుకుంటున్నారు. చీప్గా చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారండి. అలా యూట్యూబ్ స్టార్ట్ చేసినంత మాత్రాన అదేం పెద్ద తప్పుడు పని అయితే కాదండి. సో ప్లీజ్ డిస్కరేజ్ అయితే చేయకండి, చేతనైతే ఎంకరేజ్ చేయండి. మీకు చేత కాకపోతే సైలెంట్గా ఉండండి, అంతేకాని డిస్కరేజ్ మాత్రం చేయకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్, మై కిచెన్. నేను మీకు ఈరోజు మా ఇంట్లో చేసే రెసిపీస్ ఏమేమి చేశానో నేను మీకు ఈరోజు చూపించబోతున్నానండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను మా ఇంట్లో చేసిన స్పెషల్ ఐటమ్ చికెన్. లొట్ట వేసుకొని తినేయచ్చండి. నెక్స్ట్ ఐటమ్ కాకరకాయ వేపుడు. అలాగే ఇందులో మనం టమాటా పప్పు చేసుకున్నామండి, చాలా టేస్టీగా. కాకరకాయ నంచుకున్నామా, భలే రుచిగా ఉంటుంది. ఇవన్నీ ఇందులో మనం చపాతీ చపాతీలు చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా, ఇలా అంటే అలా తెగిపోతున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఇలా మనం చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా చికెన్ పప్పు వేసుకొని తిన్నామా, అది సరిపోతుందండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.